అంతరించిపోతున్న జానపద కళలను ఆదరించి సజీవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్ పేర్కొన్నారు. గురువారం జాతీయ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బాలాజీ చెరువు వరకు వివిధ వేషధరణలతో నిర్వహించే కళాజాతాల ర్యాలీని డిఆర్ఓ తిప్పేనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పెరిగిన సాంకేతికత కారణంగా అరచేతిలో అద్భుతాలు వీక్షించే అవకాశం ఉందని, అయితే గత కాలంలో సమాజ చైతన్యానికి ఈ జానపద కళలే ఆనాడు కీలక భూమిక పోషించిన విషయం మర్చిపోకూడదని తెలిపారు. అందుకే జానపద కళలను కళాకారులను ఆదరించి ఔదార్యం చూపించాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా జానపద కళలను సంరక్షించే చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, రాష్ట్ర జానపద కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్లారి కృష్ణ, జిల్లా జానపద కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వీరల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దీన్ని చేపట్టడం జరిగింది. దీనికి మనమంతా సహృదయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటూ కళాకారుల్ని అభినందిస్తున్నాను. ఈ రోజున 30 కళాకారుల బృందాలతో ఈ రోజున మనం కాకినాడ కలెక్టరేట్ నుండి బాలచెరు సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఈ సందర్భంగా మన కలెక్టర్ గారిని తదితర ప్రజాప్రతినిధులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా ఈ ర్యాలీ మధ్యలో వారు జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మన కాకినాడ జిల్లా డిఆర్ఓ గారు, అలాగే మన కలెక్టర్ గారు ద్వారా డిఆర్ఓ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మన కళాకారులందరూ 2 లైన్లుగా ఉంటే మన ర్యాలీని ఎవరు తీసుకెళ్ళవచ్చు.